ప్రైజ్ ద లార్డ్. దేవుడు మన పక్షాన ఉన్నాడు. హతసాక్షులైతే దేవునితో ఉంటాము. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. రోమా సామ్రాజ్యంలో ఎక్కడ చూచినా హతసాక్షులు. వాస్తవంగా అగ్ని జ్వాలలలో మండుచుండెను. అప్పుడు సంఘమునకు 60 సంవత్సరాలు నిండెను. ఆశ్చర్యకరమైన అభివృద్ధిలో సంఘము ఎదుగుచున్నది. రోమాలో జరిగిన శ్రమ. నీరో చక్రవర్తి క్రీస్తు శకము 64కు 70కు మధ్య శ్రమలు ప్రారంభమయ్యను. రోమ పట్టణము అగ్నికి ఆహుతి చేసినది క్రైస్తవులేనని నేరస్థాపన చేసి క్రైస్తవులను జీవముతోనే కాల్చివేసెను. అప్పుడు వేల కొలది క్రైస్తవులను వీధి దీపాలకు గాను ఉద్యానవనంలో దీపాలు గాను సజీవంగా మండించెను. వారు మండుచున్నప్పుడు ఆ వెలుగునందు నీరో సంతోషించి నవ్వేవాడట. పేతురు, పాల్ ఆయన కాలంలో హతసాక్షులయ్యారు. రెండవ శ్రమ క్రీస్తు శకము 95 డొమిషియన్ చక్రవర్తి కాలము. బహుక్రూరముగా ఉండెను. 40,000 మంది క్రైస్తవులను చంపబడిరి. అపోస్తుడైన యోహాన్ను వేడి నూనెలో వేసిన ఆయనకు హాని కలగలేదు కనుక పద్మాసుకు పంపెను. క్రైస్తవులను ఈ భూమి మీద లేకుండా చేయాలని తీర్మానించెను. అపోస్తులలో ఒక యోహాను తప్ప అందరూ హతసాక్షులే. ఒకరిని చంపితే 1000 మంది పుట్టుకొస్తారు. కొంతమంది చర్చిలు లేకుండా చేస్తాం, క్రైస్తవ్యం లేకుండా చేస్తాం అంటున్నారు. ఎవ్వరూ దేవుని బిడ్డలను ఏమీ చెయ్యలేరు. ఆమేన్.